హలో మిస్టర్, నువ్వు మైక్ పెట్టుకున్నావు, ఇసురుతావేమి? ఫోటోలో చూడడానికి ఎంత బాగుంది, ఇక్కడ చూస్తే ఏమి ఇట్లుంది ఇది. ఇంకొకటి అడుగు, కరెక్ట్ చెప్తాను. ఓ అబద్ధాలు మాట్లాడొద్దు నా దగ్గర. అబద్ధాలు మాట్లాడను, చూస్తూనే ఉంటా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. అందరు ఎలా ఉన్నారో? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ అయితే తీస్తున్నాను. నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల నాకు వ్లాగ్స్ తీయడం అంతగా టైం కుదరట్లేదు. అందుకే ఈరోజు మళ్ళీ ఒక వ్లాగ్ తీద్దామని అయితే నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆన్లైన్లో సేల్ జరుగుతుంది కదా, ఆ సేల్లో ఫస్ట్ టైం నేను ఇన్ని ఆర్డర్ పెట్టి తీసుకోండి. ఎందుకంటే తీసుకుంటూ ఉంటాను, బట్ ఒకటొకటి తీసుకుంటాను, కానీ అన్నీ ఇలా ఒక్కసారిగా ఆర్డర్ పెట్టి తీసుకునేది అయితే అది ఫస్ట్ టైము. అండ్ ఇప్పుడు కూడా అన్నీ తీసుకోలేదు, కానీ నాకు ఏవేవైతే నచ్చినాయో అవి తీసుకున్నాను. అండ్ అవి ఏం తీసుకున్నానని మీతో షేర్ చేసుకుందామని అయితే నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను. ఓకే, సో మా విశ్వత్ సౌండ్ కూడా మీరు భరించాలి, వాడు సౌండ్ చేస్తున్నాడు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ నేను ఈసారి చాలా అజియో నుండి తీసుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడు మీషో ప్రిఫర్ చేస్తూ ఉంటుంది, బట్ మీషోలో ఈసారి అన్నీ తీసుకోలేదు, ఏదో కొద్దిగా తీసుకున్నాను. ఎందుకంటే మనకి మింత్రా అండ్ అజియోలో అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా, అందుకే. అండ్ అన్నీ కూడా నేను నా కోసం మాత్రమే తీసుకున్నాను. ఒక్కటి మాత్రం మా విశ్వత్ కోసం తీసుకున్నాను. మ్యాక్సిమం అన్నీ నేను నా కోసమే తీసుకున్నాను. నేను ఓపెన్ కూడా చేయలేదు. నేను వచ్చి కొరియర్స్ వచ్చిండేవన్నీ అట్లనే పెట్టినాను. ఓపెన్ కూడా చేయలేదు. సో మా ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఇందరి మైక్. అరే, ఇది ఓన్లీ టాప్ మాత్రమే ఇచ్చినారు. ఇది నేను యాక్చువల్లీ సెట్ అనుకున్నా. లేదు, ఇంటిల్లు పాదికి పంపిస్తారు మరి. లేదు, అక్కడ వాళ్ళు చూపించింది సెట్ ఉన్నింది, అలా అని తీసుకున్నాను. 1000 రూపీస్ ఉంది ఇది. అండ్ నా దగ్గర ఈ కలర్ లేదు కాబట్టి ఈ కలర్లో అయితే తీసుకున్నాను. బాగుంది అనిపిస్తుంది కదా. అంటే నెక్కి మాత్రమే డిజైన్ వచ్చింది అంతే. ఇది ఓన్లీ నెక్, సింపుల్గా. అంతేలే, నీకు నచ్చినప్పుడు ఏదైనా సింపుల్గానే ఉంటుంది. బాగుంది, మెత్తగా ఉంది. మెయిన్ గుచ్చుకోవడం అవన్నీ ఏం లేదు, మెయిన్ అది. సో ఇది ఓకే, దాన్ని ఉంచుకుంటాను. యాక్చువల్లీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉందో లేదో తెలీదు నాకు, ఎందుకంటే చాలా రోజులు అయింది వచ్చి. నేను ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అనుకుంటున్నావు? మనం ఊర్లో ఉన్నప్పుడు వచ్చినాయి. ఏం చేయలేం ఈసారికి. ఒక పని చేద్దామా, నేను ఎంత షాపింగ్ చేసినానని కరెక్ట్గా గెస్ చేస్తున్నావు అనుకో, ఒకవేళ నువ్వు కరెక్ట్ చెప్తే ఈ షాపింగ్ అమౌంట్ అంతా నేనే ఇస్తాను. ఒకవేళ నువ్వు కరెక్ట్గా గెస్ చేయలేదనుకో, ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ మళ్ళీ ఇస్తావా, మళ్ళీ షాపింగ్ చేసుకుంటా. నాకు అంత దూల లేదు, నాకు నువ్వు చేసుకో. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసుకోవాలి అది. అండ్ ఇది ఒక క్రాప్ టాప్ లాంటిది ఇది. అండ్ మనం శారీస్ మీద కూడా వాడుకోవచ్చు అని అయితే నా దగ్గర ఇలా ఫుల్ హై నెక్లో టీషర్ట్ లాంటిది ఏది లేదు, అందుకని ఒకటైతే తీసుకున్నాను. అంటే కొద్దిగా లూజ్ ఉంటుంది నా సైజుకి, ఇది మరి నేను ఆల్టర్ చేయించుకోవాలి. బట్ బాగుంది, శారీస్కి బాగుంటుందని మ్యాక్సిమం తీసుకోండి. నేను శారీ కోసం అని తీసుకున్నాను. ఇది కూడా అజియో నుండినే తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏమంటే, నేను ఎప్పుడు కొద్దిగా పెద్ద సైజే ఆర్డర్ పెట్టుకుంటాను, ఎందుకంటే మనకు కరెక్ట్ సైజు అంటే మరి నీళ్ళకి వేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత ష్రింక్ అవుతుందని నేను కొద్దిగా ఒక 1 ఇంచ్ లూజ్లోనే. మీరు కొంచెం పెద్ద సైజు ఎందుకు తీసుకుంటారు తెలుసా? కొంచెం లావ్ అయితే మళ్ళీ ఇంకోటి తీసుకోవాల్సి వస్తుందని ముందుగానే పెద్ద సైజు తీసుకొని దానికి కుట్లు వేసుకొని ఉంటారు. సరే, ఇప్పుడు లావ్ అయితే ఇంకొకటి ఎక్కడ తీసుకోవాలా అని నువ్వు అంటున్నావు కదా, అట్లనే మేము కొనుక్కుంటూ ఉంటామా? నేను అంటుంది ఇవి కావాలి అవి కావాలి మీకు. ముందు జాగ్రత్త. హలో మిస్టర్, నువ్వు మైక్ పెట్టుకున్నావు, నేను వీడియో తీస్తున్నా, నువ్వు చూస్తే అక్కడ సౌండ్
ఫార్గాట్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. నువ్వు ఒకడు వాడొకడు. హే, ఇది బాగుంది. అంటే నువ్వు పెట్టలేదా? నేనే ఏ బాగుంది అంట. అంటే ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు ఇది. వావ్, కలంకారీ ప్యాటర్న్. రీ ఒకసారి వీడియోలో చూడు కదా, కరెక్ట్గా కనిపిస్తూ ఉందో లేదా నాకు తెలియదు కదా, ఒక్కసారి చూడు కదా. అది అరేంజ్ చేసింది ఎవరు? ప్లీజ్ 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 చూడు. పర్ఫెక్ట్. ఓకే కదా, నాకు ఇది చాలా నచ్చింది, చాలా బాగుంది. ఎంత చెప్పు ఇది? నువ్వు కరెక్ట్గా గెస్ట్ చేయి, చూస్తాం. అదా ఉంటుంది ఒక 250. నువ్వు అంతకంటే పెట్టవు కదా ప్రియా. మీ తాత పెట్టినాడు 250కి. చెప్పు, కరెక్ట్గా చెప్పు. అంతకంటే పెట్టరు కదా. చెప్పు, ఎంత ఉండొచ్చు? ఉంటుంది ఒక 300-350. 300, 350. అదేం బ్రాండ్ కాదు, నువ్వు పెట్టింది మీషోలో అంతగా మంచి. హలో, ఏజియోలో తీసుకోండి, మీషోలో కాదు. అదే చెప్తున్నా, ఈసారి మీషోకి వెళ్ళలేదు నేను. చాలా బాగుంది కదా, క్లాత్ కూడా చూడు బాగుంది యాక్చువల్. బాగుంది. ఇసురుతావేమి? నువ్వు ఎట్లా వేసావు, నేను అట్లా నచ్చింది. నేనంటే భయం లేదు రీ నీకు. ఏజియో నుండి ఇది ఇంకా లాస్ట్ పార్సల్ ఇది. ఇంకా ఇవన్నీ కూడా మీషో నుండి తీసుకున్నా. మనము మీషో మాత్రం వదలం, అది ఏమని తెలీదు మాకు, అట్లా బడ్జెట్ ఫ్రెండ్లీగా బాగుంటాయని. జీన్స్ ఎవరికి అది? నీకా? నాకు ఆ కలర్ తీసుకున్నావు అని భయం వేసింది. నీకేమి కొనలేదు, నీకేమైనా కావాలంటే నాకు తెలుసు ప్రియా, అన్ని కొన్నావు, ఒక్కటైనా నాకు తీసుకున్నావా? నేను వాడికే కొనలేదు, నీకు ఎట్లా కొడతా? వాడికి ఏం కొనలేదా? ఎన్ని పార్సల్స్ ఉన్నాయి? దగ్గర 20-25 ఉన్నాయి. అన్ని కలిపితే కూడా 10 ఉన్నాయి. ఒక 10 ఓపెన్ చేసుకో ఇంట. మరి ఒక్కటైనా నాది ఉందా? అది అండి జీన్స్ తీసుకున్నాను నేను. బాలే అంటే నా దగ్గర ఈ షేడ్లో లేదు. ఏ షేడ్ అయినా అది నాకు ఏమో, అది కొంచెం నా కంఫర్ట్, నా విషమా, నా కంఫర్ట్, నా సాటిస్ఫాక్షన్. కాకపోతే ఇది వేస్ట్ చాలా పెద్దగా ఉన్నట్టుంది, చూడాలి. ఆప్షన్ ఒక్కసారి చూడు కదా. నీ ఫోన్ నుండినే అన్నీ ఆర్డర్ పెట్టింది. ప్లీజ్ ప్లీజ్ రే ప్లీజ్ చూడు రే ప్లీజ్ నేను చూడను ప్లీజ్ నువ్వు నాకు ఒక్కటైనా పెట్టుంటే చూసేవాడిని. నెక్స్ట్ టైం నీకు తీసుకుంటాను ప్లీజ్ చూడ్రి. నాకు ఇది ఒక్కటి సాటిస్ఫైడ్ లేదు, ఈ జీన్స్ ఒక్కటి సాటిస్ఫైడ్ లేదు నాకు. మామా అర్త్ నుండి నేను మా విశ్రుతికి నార్మల్గా రెగ్యులర్గా వాడతాను నేను ఈ క్రీమ్స్. అండ్ వాడికి నేను వాడే సోప్ అండ్ ఈ క్రీమ్ మామా అర్త్ బ్రాండ్ది వాడికి బాగా సెట్ అయింది. ఇంతకుముందు నేను సెబామెడ్ అండ్ సెటాఫిల్ వాడుతుంటిని, దానికన్నా కూడా వాడి స్కిన్కి ఇది బాగా సెట్ అయిందని నాకు దీనికి నేను షిఫ్ట్ అయిపోయాను. అంటే 2 years వరకు అదే వాడాను నేను. 2 years తర్వాత మామా అర్త్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. 2 years వరకు ఓన్లీ సెబామెడే వాడాను నేను వాడికి. సన్ స్క్రీన్ అండ్ సోప్ అండ్ షాంపూ కూడా తీసుకున్నాను, బేబీ షాంపూ. మా విశ్రుత్ కోసం అది ఒక్కటే తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. అండ్ ఇవన్నీ ఇంకా మీషో నుండి తీసుకున్నాను. అది ఏమేమని సరిగ్గా గుర్తులేదు ఏమేమి పెట్టాను అని. నాకు తెలిసి మీషోలో అంటే మ్యాక్సిమం జ్యువెలరీసే తీసుకుంటాను నేను. ఇది చూసినావా? మేము ఇంత ప్యాకింగ్ ఇచ్చినాడు వాడు. ఏం పెట్టావు? ఫోటోలో చూడడానికి ఎంత బాగుంది, ఇక్కడ చూస్తే ఏమి ఇట్లుంది ఇది. అందుకని అన్ని నమ్మకూడదు ఆన్లైన్లో. మీషో కదా అది, అయినా కూడా బాగుంది. చూడండి అయినా కూడా బాగుంది. నేను పెట్టుకొని చూపిస్తాను. ఇక్కడ చూడు
బాగున్నాయి కదా, బాగాలేదా? మీరు చెప్పండి బాగుందా బాగాలేదా. నాకైతే బాగుంది అనిపిస్తుంది. మిర్రర్ లేదు ఇక్కడ చూసుకోవడం. నాకు నువ్వు కంటికి బాగున్నట్టే కనిపిస్తావు, కానీ బాగుంటావు నువ్వు ఏమన్నా చెప్పు. మీరు చెప్పండి, మీరు చెప్పండి. మా ఆయన ఒపీనియన్ నేను తీసుకోను. బాగుందా బాగాలేదా మీరు చెప్పండి. నిజం చెప్పు రీ. ఏ నా తొక్కల ఒపీనియన్ తీసుకోను అంటున్నావు. నీ పని నువ్వు చూసుకో, అర్థమైందా? నన్ను కదిలియకు ఇంకా. అంతేనా రీ? అంతే. నిజంగా అంతేనా? అంతే. నిజంగానే. నిజంగా మరి అన్నావు కదా నువ్వే. మరి నేను బాగాలేనంటే. అండ్ ఇది కూడా ఇయర్ రింగ్సే, ఇయర్ కప్స్. రీ బాగానే ఉంది. కాకపోతే నా చెవి పెద్దగా అవుతుందేమో అని అనిపిస్తుంది. నా చెవి ఇంత పెద్దగా లేదు, చూడాలి. ఇదొక మ్యాట్ ఒకటి తీసుకున్నాను నేను. ఇదైతే చాలా బాగుంది మ్యాట్, చాలా పెద్దగా కూడా ఉంది. అది మిస్టర్ డిఐవైలో చూసాం మనం. మిస్టర్ డిఐవైలో చూసాను నేను. మిస్టర్ డిఐవైలో వాళ్ళు సమ్వాట్ 1200 చేంజ్ చెప్పారు. సరే అని ఒక్కసారి ఆ క్వాలిటీయే సూపర్ ఉంది కంపారిటివ్ టు ఇది కూడా బాగుంది తీసేయడానికి. ఇది నాకు 750 రూపీస్ పడింది. 1200 ఎక్కడ, 750 రూపీస్ ఎక్కడ చెప్పు, కానీ బాగుంది. సేమ్ ఇంత పెద్దగా ఉంది. ఇట్లా చీరలాగా వేసుకొని ఇట్లా అనుకో ప్రియా. అదే ఇట్లాను. ఇదిగో సాఫ్ట్ ఉంది. అయినా 1200 పెట్టే బదులుగా 750 రూపీస్ పెట్టేది బాగు కదా. ఇంకా నేను తీసుకున్నాను. అది కూడా చాలా పెద్దగా ఉంది. డబ్బులు సేవ్ చేయాలి, అర్థమైందా? సేవ్ చేయాలని 20 ఆర్డర్లు పెట్టావు, సరిపోయింది. అంటే సేవ్ చేయాలి అంటే ఇట్లా ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కోవాలి, అప్పుడు తక్కువకి వస్తుంది కదా. కొనకుండా మాత్రం ఉండం. కొనకుండా ఎట్లుంటాం చెప్పు. సూపర్. తక్కువ కొనాలి, తక్కువలో కొనాలి. అండ్ ఇది ఒక డ్రెస్, ఇంకొక డ్రెస్ తీసుకున్నాను నేను. నా దగ్గర డ్రెస్సెస్ లేవు, మీరు కూడా వీడియోస్లో చూసింటారు. నేను మ్యాక్సిమం ఒకటేలాగా వేస్తుంటాను కదా డ్రెస్సెస్, అందుకే నేను కొత్త బట్టలు తీసుకున్నాను. అండ్ ఇది ఖాదీ కాటన్, ఇది ఖాదీ కాటన్లో తీసుకున్నాను. లైట్ క్రీమ్ కలర్, ఫుల్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది. ఇది చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది. నేను ఫస్ట్ ఏది చూసినా కూడా క్లాత్ సాఫ్ట్గా ఉందా లేదా, ఎందుకంటే వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఫీల్ అనేది ఉండాలి కదా. ఆ కంఫర్ట్ ఫీల్ లేకపోతే అస్సలు ఇంకా ఛాన్సే లేదు. అండ్ ప్యాంట్ కూడా ఇలా ప్లాజో వచ్చింది, ఇక్కడ కింద కూడా ఎంబ్రాయిడింగ్ వచ్చింది ప్యాంట్కి. అండ్ ఇవన్నీ కూడా సైజ్ కొద్దిగా ఆల్టర్ చేపియాలి. సైజ్ కొద్దిగా పెద్ద సైజెసే ఉన్నాయన్నీ. సో ఆల్టర్ చేయించిన తర్వాత ఇంకా నేను వాడుకోవచ్చు. అన్నీ నచ్చినాయి కానీ నాకు ఆ జీన్స్ మాత్రం నచ్చలేదు, తీసుకోండేది. అన్నీ బాగుంది. నేను అదే కదా చెప్పింది అంటున్నా. నేను అది చెప్పింది కానీ నువ్వు నాకు ఇయర్ రింగ్స్ మీద కామెంట్ చేసినావు. అండ్ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అదొకటి తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ 2 బాక్సెస్ చూపించినారు వాళ్ళు, ఇక్కడేమో ఒకటే ఉంది. నేను 2 ఆర్డర్ చేసింది, మనీ ఏమో 2 పే చేసినాను. యాక్చువల్లీ నేను 2 అనుకుంటే ఒకటే వచ్చింది. సో నేను తీసుకున్న వాటిలో మీకు ఏదైనా నచ్చింటే నేను లింక్ అయితే ఇస్తున్నాను, మీరు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇదైతే నాకు అన్నిటికన్నా చాలా బాగా నచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది కూడా ఇది వేసుకుంటే. అది కనిపిస్తుంది, డ్రెస్ బాగా కనిపిస్తుంది. నిజమే, నువ్వే డౌట్ నాకు. మా ఆయన మాటలు అస్సలు పట్టించుకోదండి నిజంగా. మా ఆయన మాటలు వింటే ఒక ఫ్యూచర్ మీద హోప్ అనేది కూడా పోతుంది ఎవరికైనా కూడా, అలా ఉంటాయి. మా ఫ్యూచర్ ఏంటో మాకు తెలియక ఈ మాటలన్నీ అంతే. అస్సలు పట్టించుకోకండి, మీరు అసలు చెవికి కూడా వేసుకోకండి. ఓన్లీ మీరు నా మాటలు మాత్రమే వినండి. నా మాటలు వింటే ప్రియా 20 + 23 అంత ఏంటే
20 + 23 43. ఇంతసేపు ఆలోచించావా? ఏ నువ్వు మాట్లా 57 47 57 47 50 40 90 97 97 97 105. మళ్ళీ చెప్పవా? 57 47 ఎంత? ప్లస్సా మైనసా? ప్లస్ 57 47 7 7 14 1 5 14 104. 104. మరి ఇందాక 105 అన్నావు. కన్ఫ్యూజ్ అయినా. నువ్వు దయచేసి విశ్రుత్ గారికి రేపటి రోజు మ్యాథ్స్ చెప్పమాకే. లెక్కలు కూడా రాకపోతే ఎట్లనే నువ్వు టాపరు? నేను మ్యాథ్స్ లో కాదు, నువ్వు కరోనా టాపరే నాకు తెలుసు. ఈసారి నేను నాకు వచ్చిన గోల్డ్ మెడల్ కూడా చూపిస్తాను. నేను సీరియస్ గా మీకు చూపిస్తాను. నాది మ్యాథ్స్ కాదు, నేను అందుకే మ్యాథ్స్ బేగం బజార్కి వెళ్తే ఆ గోల్డ్ మెడల్ 100 దొరుకుతాయి. ఇట్లానే మోసం చేశారే నన్ను. మా అమ్మాయి టాపర్ అనగానే నేను అవునా అనుకొని తీరా చూస్తే ఇది పరిస్థితి. ఇంకొకటి అడుగు, కరెక్ట్ చెప్తాను. అయ్యో నిజంగా చెప్తాను రీ. ఇప్పుడా? ఓకే. 1019 ప్లస్ 20 ఒక్క నిమిషము 1019 ఓకే ప్లస్ 2010 2029 1019 ప్లస్ 2010 3029. చూసావా, నువ్వు ఎంచుకొని ఫస్ట్ రాంగ్ చెప్పి ఇంతకేంటి 3029 1019 2010 ఎంత? 3029. నేను అంటుంది 2010 నుంచి 1019 తీసేస్తే ఎంత? నువ్వు అట్లా అడగలేదు. నువ్వు అబద్ధాలు మాట్లాడొద్దు నా దగ్గర. అబద్ధాలు మాట్లాడను. నువ్వు మోసం. నువ్వు తెలిస్తే నువ్వు అబద్ధాలే మాట్లాడేది. నువ్వు నిజంని ఇట్లా మ్యానిపులేట్ చేస్తావు నువ్వు. అవును, నేను మ్యాన్. నువ్వు ఇప్పుడు ప్లస్ అడిగిండేది సబ్స్ట్రాక్షన్ చెప్తున్నాను, నువ్వు అడిగింది ఎడిషన్. సరేలే, సబ్స్ట్రాక్షన్ ఇప్పుడు చెప్పాను కదా, చెప్పు మరి టక్కున. ఏమి 2019 మైనస్ 1010 ఎంత? పోరే, నాకు తెలీదు. చూసావా, నీకు తెలీదు, నాకు తెలుసు. అది నాకు తెలీదు, ఒప్పుకుంటా. సాటిస్ఫైడా? సరే, అది ఇంకా మ్యాథ్స్ లెక్కలు అయితే పక్కన పెట్టేస్తున్నాను నేను. మీకు ఏదో రోజు ప్రియా చేత ఒక మ్యాథ్స్ క్లాస్ ఇప్పిస్తాము. మీ పిల్లల్ని దూరంగా పెట్టండి. మ్యాథ్స్ లెక్కలు వస్తే ఏమి, రాకపోతే ఏమి, మంచిగా ఇల్లు నిన్ను వాడిని చూసుకొని పోతున్నానా లేదా? అంతే. మరి చెప్పు, ఇప్పుడు చెప్పు. నన్ను ఆడ చూసుకుంటున్నావే అంతా, నిన్ను వాడిని నేను చూసుకుంటున్నాను కదనే. నన్ను చూసుకుంటున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఓకే, ఇది ఇప్పుడు మేము ఇంకా అంటే ఈ నవ్వుకునే మూడ్ నుండి ఫైటింగ్ మోడ్కి అయితే మేము ఇప్పుడు వెళ్ళిపోవాలనే నెక్స్ట్ ఇంకా అదే స్టేజ్కి అవుతుంది. సో నేనైతే వీడియో ఇంకా స్టాప్ చేస్తాను. అబ్సెషన్ మూవీకి వెళ్దామా? సీరియస్ గానా? నేను రాను. మరి నేను ఒక్కదాన్ని ఎట్లా పోతాను? అమ్మో, బాగాలేదంట సినిమా. హారర్ మూవీ కదా? బాగాలేదంట కదా, హారర్ మూవీ కదా? అవును. మరి తీసుకొని పో కదా, దయాల్ సినిమా చూసి చాలా రోజులు అయింది. నేను రోజు చూస్తున్నా, మళ్ళీ కొత్తగా చూసేదేమో. రీల్స్ లో వేసే పంచులు నా దగ్గర వెయ్యకు నువ్వు. అదేమో కాదు ప్రియా, నేను రోజు చూస్తున్నా దయ్యాన్ని, మళ్ళీ కొత్తగా దయ్యం సినిమా చూసేదేమో చెప్పు. నేను రోజుకొక హర్రర్ స్టోరీ చూస్తూనే ఉంటా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.